వైసీపీ నేత కేసినేని నానిపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసినేని చిన్నిపై నాని చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరమని అన్నారు. లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే విమర్శలు చేస్తున్నారని అన్నారు. నాని ఓ బ్యాంకులో రుణం తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారని అన్నారు. చిన్ని గారి గురించి కేసినేని నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం. అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం 5 ఏళ్లు చేసిన అసలైన లిక్కర్ స్కామ్ నుంచి సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగానే నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకొని, మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన 10 ఏళ్లు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు? ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం. కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబి నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి, విజయవాడలోనే లయోలా కాలేజ్ క్యాంపస్లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ పేరు ఆంధ్ర లయోలా కాలేజ్ క్యాంపస్, ఆంధ్ర లయోలా కాలేజ్ బ్రాంచ్ విజయవాడ. స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నాం. ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది. కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం బ్యాంకు రుణం చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేసినేని నాని గారు పాల్పడ్డారు.